సార్ మీ పేరు? శివశంకర్ అండి. వ్యవసాయ భూమి ఉందా? ఉంది. రైతు భరోసా వస్తుందా సార్? ఎట్లుంది, మీకు ఉపయోగమేనా? ఉపయోగం అంటే వచ్చేది రాబడి తక్కువ ఉంది, నష్టం ఎక్కువ ఉంది. ఎందుకంటే రైతుకి ఒకప్పుడు రూపాయి వస్తే రూపాయి పెడితే రూపాయి ఆదాయం వచ్చేది. ఇప్పుడు అలాంటిది రూపాయి పెడుతుంటే ఆ రూపాయి కూడా వస్తుందా రాదని ఒక ఇది అనమాట. అలాంటి ఇబ్బందుల్లో ఈ సంవత్సరం తుఫాన్ వచ్చింది, బాగా ఇబ్బంది పెట్టింది రైతుని. ఎంతలా అంటే ఒక మడిచిని ఊపితే కుంగిపోతాడు, ఒక ఇసిరెత్తే పడిపోయి దెబ్బలు తగిలిపోయి కారిపోయి అంత ఇబ్బందుల్లో పడ్డాడు రైతు. అలాంటి ఇబ్బందుల్లో రైతుని చేయబెట్టి లేపాల్సిన ఒక గవర్నమెంటు, ఒక చేతగాని గవర్నమెంటు ఎక్కడ చూడాల. అలాంటిది ఏదో రైతు భరోసా ఇచ్చాము, పావలా ఇచ్చాము. ఈ పావలాతో మాకు ఎప్పుడు రైతుకి వాడిచ్చే కాదు, వాడిచ్చేది ఏంటండి, ఒకప్పుడు 2000 ఉన్న బస్తా పిండి కట్టలు ఆ రోజు 350-400 పిండి కట్ట. ఇవాళ పిండి కట్ట వచ్చేదానికి 1500-1600 అయింది. మనకి ఈ ఒడ్డు వచ్చేదానికి 1500-1600 మొక్క మొలిచిపోయినాయని గవర్నమెంట్ కొనడం కూడా లేదు. కొన్నా కానీ ఆ డబ్బులు ఎప్పుడు 6 నెలలకో సంవత్సరానికో వస్తున్నాయి. 0% రుణాలు ఇస్తా అన్నారు కదా? 0% రుణాలు మేము తీసుకోమండి. అవి మాకు 0% రుణాలు టయానికి మా దగ్గర ఉండవు, టయానికి కట్టలేము. కట్టలేనప్పుడు ఒక సంవత్సరం కట్టలేకపోతే అది ఉండదు, వడ్డీ కట్టాల్సిందే. అమ్మ ఒడి అందుతుంది అందరికి? అమ్మ ఒడి వస్తుందండి. వచ్చిన మాకు రైతు వారీగా పెట్రోలు, డీజిలు, వ్యవసాయానికి సరిపోయిన ఆయిల్, దిక్కి ట్రాక్టర్ ఉంది, దిక్కి వెళ్ళాలంటే ₹1. ఫస్ట్ వచ్చినప్పుడు జగన్ ఏమన్నాడు, డీజిల్ పెట్రోలు ఏ రాష్ట్రంలో లేదు, మన రాష్ట్రంలో ఎక్కువ అని అన్నాడు. మరి ఇవాళ చుట్టుపక్కల రాష్ట్రాల కన్నా మన రాష్ట్రంలో విపరీతంగా ఉన్నదాని మీద మన రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ రేట్ ఎక్కువ. దాని గురించి ప్రతి ఎవరిని అడిగినా చెబుతారు. ఇవాళ మద్యం ఉంది, తాగి ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు జనాలు. నేను ట్రాక్టర్ దున్నుతానే అయ్యా కడుపులు నొప్పి వచ్చిందని అడ్డం పడ్డాడు రైతు. ఏందండి అంటే, రాత్రి మద్యం తాగాను, కడుపులో బాగా దప్పిక, మంజీలు తాగినా కానీ ఒక దప్పిక ఆరట్లేదు, గొంతు ఎండిపోతుందయ్యా అని ఆయన బాధ. తీసేయండి మద్యం, దాన్ని ఎవరు అడగరు. మీరు మద్యం తీసేసేయండి, దాన్ని ఎవరు అడగరు. అటు ఇటు కాకుండా మేమేదో ఆపాం. ఏంది ఆపటం, పేగులు కాలిపోయి జనాలు చచ్చిపోయిన తర్వాతనా ఈ తడవ వస్తాయండి. మన ఏపీ అనేది శాంతం ఉండదు. రోడ్లు మీరు చూసే ఉంటారు, మీరు వెళ్ళినప్పుడు రోడ్లు అసలు మొన్న అయితే ఒక 30 కిలోమీటర్ ట్రాక్టర్ వేసుకెళ్ళడానికి 2 గంటల టైం పట్టిందండి. 2 గంటల టైంలో రోడ్డు మీద దొరుకుతుంటే ఎంత టైం రైతు వెళ్ళి వ్యవసాయం చేస్తే ఎంత మిగులుతుంది మనకి? రైతు ఒక చోటకి వెళ్ళాలంటే రోడ్డు మీద వెళ్ళటానికి లేదండి, గుంటలో పడి చాకప్పులు, ఆ చాకప్పులు ఏమంటే ఆయిల్ కారిపోతుందండి. అంతా ఎంత నష్టమో చూడండి. మళ్ళీ ఒక రైతు అనేవాడు ఎంత ఇబ్బంది పడుతున్నాడు. టీడీపీ జనసేన పొత్తు పెట్టుకున్నారు, ఏమన్నా లాభం ఉంటుందా? లాభం ఉంటుందండి, ఉంటుంది. అవి రెండు కూడా పోరాడుతున్నాయి. ఈ తడవ ఖచ్చితంగా వస్తాయి. వస్తేనే మార్పు, లేకపోతే ఒక ఏపీ అనేది ఒక చెత్త కుప్పలో పడేసిన విస్తరాకు టైప్ అయిపోతుంది. అది ఒకటి ఉందా అని కూడా జనాలు అనుకునే స్థితిలోకి వస్తారు. జనసేన సీట్లు వస్తాయా? పవన్ కళ్యాణ్ వస్తాయి. ఆయన లెక్క ప్రకారం కావాల్సిన వాటికే తీసుకున్నాడు. ఎందుకంటే మనం గెలిచి చూపించాలని ఆయన సరిపోయిన సీట్లు తీసుకున్నాడు. దాంట్లో ఆయన మంచి ఎక్కువ తీసుకున్నా మనం గెలిపిలేకపోయామంటే దాంట్లో కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి. ఆర్థికంగా డబ్బులు అవసరం కదా, అలాంటి ఇబ్బందులు ఉన్నాయి. దాని గురించి టీడీపీ జనసేన కలిసే రావాలి.